నామములో అందరికీ వందనములు. మరి మిషనరీ జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకోబోతుండగా ఈరోజు జోహన్నా విన్స్ట్రా అనే ఒక మిషనరీ గురించి తెలుసుకుందాం. జోహన్నా విన్స్ట్రా జననం 19వ తేదీ 4వ నెల 1894 సంవత్సరం మరి పాటర్సన్, న్యూజెర్సీ నందు జరిగినది. అలాగే వారి జోహన్నా విన్స్ట్రా మరణం 9వ తారీఖున 4వ నెల 1933 సంవత్సరం జరిగినది. ఈమె యొక్క స్వస్థలము పాటర్సన్, న్యూజెర్సీ. దేశము అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఆమె దర్శించిన దేశము నైజీరియా. జోహన్నా విన్స్ట్రా మరి ఒక పాస్టర్ గారి కుమార్తెగా జన్మించినది. 14 ఏళ్ల వయసులో ఆమె న్యూయార్క్ నగరంలో ఒక స్టెనోగ్రాఫర్గా పనిచేయడం ప్రారంభించింది. నగర జీవితం పట్ల ఆమె ఎంతో మక్కువ కలిగి ఉన్నప్పటికీ దేవునితో సరైన సహవాసం కలిగి జీవించడం లేదనే అపరాధ భావన ఆమెలో కలిగింది. ఎంతో అలజడితో నిండుకున్న అంతరంగంలో శాంతి పొందుట కొరకు ఆమె ఎంతగానో వెతకడం ప్రారంభించింది. ఆమె తన స్నేహితురాలతో కలిసి ఒక ఆరాధన కూడికకు హాజరైన రోజున ఆమె యొక్క వెతుకులాట ముగిసింది. అక్కడ ఆమె అద్భుతమైన రీతిలో మారు మనసును పొంది క్రీస్తుకు తనను సమర్పించుకున్నారు. 19 ఏళ్ల వయసులో జోహన్నా న్యూయార్క్ నగరంలోని యూనియన్ మిషనరీ శిక్షణా సంస్థలో చేరారు. ఆఫ్రికాలో డాక్టర్ కార్ల్ కుమ్ యొక్క అనుభవంతో ప్రేరణ పొందిన ఆమె తాను కూడా ఆఫ్రికాలో మిషనరీ సేవ చేయవలనని సూడాన్ యునైటెడ్ మిషన్కు దరఖాస్తు చేసుకున్నారు. సంక్షిప్తంగా వైద్య శిక్షణ పొందిన పిమ్మట 25 సంవత్సరాల వయసులో ఆమె ఆఫ్రికాకు పయనమయ్యారు. తద్వారా ఆమె క్రిస్టియన్ రిఫార్మడ్ చర్చ్ అనే క్రైస్తవ సంఘము నుండి ఉత్తర అమెరికా వెలుపల మిషనరీగా సేవ చేసిన వారిలో మొట్టమొదటి వారయ్యారు. కష్టతరమైన సముద్రయానము ద్వారా ఆమె ధైర్యముగా పలు మాసములు ప్రయాణించి 1920వ సంవత్సరం జనవరి మాసంలో నైజీరియాలోని లాగోస్కు చేరుకున్నారు. అక్కడ ఆమె ఒక ఏడాది పాటు భాషలో శిక్షణ పొందారు. తరువాత 1921వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో లుప్వే అనే మారుమూల గ్రామానికి వెళ్ళారు. చాలా వెనుకబడిన గ్రామమైన లుప్వే యొక్క నివాసులు ఆత్మలను ఆరాధించడం, బహుభార్యత్వము మరియు నరమాంసాన్ని భక్షించడం మొదలగు పద్ధతులను కలిగి ఉన్నారు. వారి మధ్య సేవ చేయడం ప్రమాదకరమే అయినప్పటికీ ఒక ధైర్యవంతురాలైన సువార్తికురాలుగా ముందడుగు వేశారు జోహన్నా. పరిచర్యలో సహాయకురాలైన క్లారా హైతో కలిసి ఆమె అక్కడ కట్టడములను నిర్మించారు, గుడిసెలను బాగు చేశారు మరియు ప్రాథమిక వైద్య సేవలను అందించారు. అంతేకాక బోధిస్తూ, ప్రసంగిస్తూ, ప్రార్థనా కూడికలను నిర్వహిస్తూ గ్రామము నుండి గ్రామానికి ప్రయాణించారు. వెళ్ళుటకు ఇతరులు సాహసించటి వంటి ప్రదేశములకు కూడా జోహన్నా వెళ్ళారు. ఆమె పరిచర్య మూలముగా అనేకులు, మరి ముఖ్యంగా కుటేబ్ అనే తెగకు చెందిన వారు యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. యువకులకు సువార్తికులుగా శిక్షణ ఇచ్చుటకై ఆమె ఒక బోర్డింగ్ పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నుండి ఆమె వ్రాసిన లేఖలు ఆఫ్రికాలో సేవ చేయవలనని సమర్పణ కలిగి ఉండులాగున క్రైస్తవ సంఘములను మరియు మిషనరీ సంస్థలను ప్రోత్సహించాయి. సూడాన్ మరియు నైజీరియాలోని ప్రాంతాలలో చిన్న ఆవగింజవలే మొలకెత్తి ఒక మహావృక్షముగా ఎదిగారు జోహన్నా విన్స్ట్రా. తన జీవితం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఆమె అకస్మాత్తుగా కలిగిన అనారోగ్యం వలన 1933వ సంవత్సరంలో మరణించారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని నడిపింపుకు లోబడుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? చిన్న ప్రార్థన. ప్రభువా, వెళ్ళుటకు, ఇతరులు సాహసించని ప్రదేశములకు వెళ్ళుటకు నన్ను ధైర్యపరచుము. ఆమేన్.